హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ అంధేరా. ఇది 2024 రిలీజ్ అయిన హర్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. సో ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, మనకి స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి చనిపోతుంది అనమాట. ఎందుకు చనిపోయింది, ఎవరు చంపారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేశాక కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి అనమాట. సో ఆ నిజాలు ఏంటి అనేదే ఈ స్టోరీ అనమాట. సో ఈ మూవీ నేను కూడా ఫస్ట్ పార్ట్ చూసేటప్పుడు నాకు కూడా ఇదొక హర్రర్ మూవీ అనుకున్నాను. తర్వాత వెళ్ళే కొద్దికి ఏంటంటే ఇది ఒక హర్రర్ మూవీ కాదనమాట. నాకు ఈ కథ చూడంగానే ఒక మూవీ గుర్తొచ్చింది. సో ఆ మూవీ ఏంటంటే, తమిళ యాక్టర్ విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన మూవీ బేతాళుడు స్టోరీ. తను డ్రగ్స్ తీసుకోవటం వల్ల పూర్వజన్మలో తన భార్య జయలక్ష్మి తనే చంపేసిందని అదే భ్రమలో ఉంటాడనమాట. ఆ ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకోవడంతో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటాడు. సేమ్ కాన్సెప్టే అదే ఈ వెబ్ సిరీస్ అనమాట. స్టార్టింగ్లో నాకు చూస్తే ఏదో హర్రర్ మూవీ అనుకొని నేను ఒక పార్ట్ చూశాను అనమాట. తర్వాత మూవీ వెళ్ళే కొన్ని ఏమైందంటే, అవి హర్రర్ సీన్స్ కాదు. ఎవరైతే మానసికంగా అండ్ డిప్రెషన్లో ఉంటారో వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని ప్రయోగిస్తారన్నమాట. ప్రయోగించినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ఒక సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్లో జరిగే కొన్ని భయంకరమైన థింగ్స్ వాళ్ళకి కనిపించకుండా ఊహించుకుంటూ ఉంటారన్నమాట. దెయ్యం ఉంది అని, లేకపోతే సూసైడ్ చేసుకోవాలని, ఇలాంటివన్నీ ఊహించుకుంటారన్నమాట. సో అట్లాగే ఈ పోలీస్ ఆఫీసర్ కూడా అదే మాయలో పడి ఆ తర్వాత లాస్ట్కి వాళ్ళ దగ్గర నుంచి ఎలా బయటపడ్డారనేది ఈ స్టోరీ అని. ఓవరాల్గా 8 పార్ట్స్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్లోనే మనకి ఈ కాన్సెప్ట్ ఏంటని అర్థమైపోతుంది అనమాట, ఏదో జరుగుతుందని. సో అదే పాయింట్ని లాస్ట్ దాకా మెల్లిగా తీసుకొస్తారన్నమాట స్టోరీ. సో ఎక్కడా కొంచెం బోరింగ్ అనిపించదు. అక్కడ ఏమవుతుందని, ఆ తర్వాత పార్టీకి ఏమవుతుందని, సో అట్లా కంటిన్యూషన్గానే వెళ్తూ ఉంటుంది. సో బోరింగ్ అయితే ఏమనిపించలేదు, చూడొచ్చు. సో కొంతమందికి హర్రర్ సీన్స్ అట్లా ఉంటాయి, కానీ హర్రర్ సీన్స్ అయితే ఏం కాదు. అది జస్ట్ వాళ్ళు మనకు ఫస్ట్ పార్టీ తెలిసిపోద్ది అది హర్రర్ సీన్స్ కాదు, వాళ్ళు ఊహించుకుంటున్నారని. కానీ ఏంటంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉండడానికి ఈ హర్రర్ రిలేటెడ్ పాయింట్స్ అక్కడక్కడ పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, మనకు కొంచెం ఎగ్జైట్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత వాళ్ళు ఆ ల్యాబ్లో కొంతమందిని తీసుకెళ్ళి టెస్ట్ చేయటము, ఆ ల్యాబ్ ఎక్కడుందని ఎతుకుతూ ఉంటారు కొంతమంది. పోలీసులకి ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక 4-5 పార్ట్స్ దాకా ఇన్వెస్టిగేషన్ అండ్ వీళ్ళు చేసే అసలు ఏం జరుగుతుందని మనకు కూడా ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం క్లారిటీ వస్తుంది. 4-5 పార్ట్స్ దాకా ఇంకా ఏం జరుగుతుంది అనేది వస్తుంది అనమాట. సో 7-8 పార్ట్స్లో దానికి ఆల్మోస్ట్ ఒక లీడ్ ఇచ్చేస్తారు. సో క్లైమాక్స్ కూడా మంచిగానే ఎండ్ చేస్తారు. కానీ ఏంటంటే లాస్ట్లో కొంచెం నాకు కన్ఫ్యూజన్ గాను, ఇంకా ఏదో అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా క్రియేట్ చేసి, ఏదో ఒక కామిక్ లాగా, అంటే ఎట్లా అంటే మనకి ఇప్పుడు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లేరు కానీ ఉన్నారన్నట్టు ఒక కామిక్ లాగా, ఒక కామిక్ టైప్ లాంటిది క్రియేట్ చేస్తారన్నమాట. సో ఇదంతా ఒక కామిక్ లాగా, ఏదో ఒక ఆత్మలాగా ఉందని చెప్పేసి లాస్ట్లో అలా క్రియేట్ చేసి అలా లాస్ట్కి ఎండ్ చేసేస్తాడు. సీజన్ 2కి అలా జస్ట్ లింక్ ఇచ్చి వదిలేస్తాడు. సో సీజన్ 2 ఉంటుందా లేదో చూడాలన్నమాట. సిరీస్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరూ బాగా చేశారు. సో వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళందరూ బాలీవుడ్ యాక్టర్సే, తెలుగు యాక్టర్స్ ఎవరు లేరు దీంట్లో. అండ్ హర్రర్ థ్రిల్లర్ సీన్స్ చూసేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ మూవీ మీకు బాగా సెట్ అవుతుంది. కంప్లీట్గా హర్రర్ కాదు, ఇది ఒక సైంటిఫిక్ మూవీ లాగా ఉంటుంది. మ్యూజిక్ కూడా ఈ మూవీ ఒక ప్లస్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్నమాట. సో అక్కడ వచ్చే హర్రర్ సీన్స్ కానీ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కానీ, ఒక్కొక్కరు చనిపోవడంతో అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ సూసైడ్ సీన్స్ కానీ అవన్నీ కొంచెం ఇంట్రెస్ట్గానే పెట్టారన్నమాట. మనకు బోర్ చేయకుండా తీసుకెళ్ళారు. మధ్యలో 8 పార్ట్స్ అంటే అక్కడ కొంచెం బోర్గా అనిపిస్తుంది, కానీ చూడ్డానికైతే ఎక్కడ మనకి స్కిప్ చేయడానికి అయితే ఉండదు. బాగుంది సిరీస్ అయితే. సో నాకైతే మంచి బాగా అనిపించింది. మీరు కూడా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.